Hello everyone, welcome back to my channel. I am Prathyusha. You're watching Graceful Glory Girl. ఈరోజు మన మెనూ ఏంటంటే ఒక హెల్దీ రెసిపీ అనమాట. పీనట్ బటర్. ఆల్మోస్ట్ మీ అందరికి తెలిసే ఉంటుంది వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్. నార్మల్గా మనము మార్కెట్లో కొనుక్కొని వచ్చుకుంటాం. అది మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం ఈరోజు. అది ఎలా చేయాలో చూడబోయే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దీనికి మనకు ఫస్ట్ కావాల్సింది వేరుశనగపప్పులండి, పీనట్స్. సో నేను 1 గ్లాస్ పీనట్స్ తీసుకున్నాను. దాన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి మనము. సో మీ క్వాంటిటీని, మీకు కొంచెం క్వాంటిటీ కావాలంటే కొన్ని పీనట్స్ తీసుకోండి, ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ పీనట్స్ తీసుకోండి. మనకి ఎన్ని రోజులైనా అది స్టోర్ ఉంటుంది, ఏం పాడవదు. సో అది మీడియం ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలి. పీనట్స్ని బాగా రోస్ట్ చేయకూడదండి, నార్మల్గా బాగా అంటే మాడిపోయినట్టు అలా కాకుండా మీడియంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ తెలుసు పీనట్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చాలా మంచిగా ఉంటాయి. ఆల్మోస్ట్ ఇవి రోస్ట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనము అవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చల్లార్చుకోవాలన్నమాట. ఇప్పుడు మనము అవి చల్లారేలోపు మనము పీనట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ చూద్దాము. ఆ వేరుశనగ పప్పులు మనకి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అండి, విటమిన్స్, మినరల్స్, హెల్తీ ఫ్యాట్స్ చాలా ఉంటాయి. నార్మల్గా పీనట్ బటర్ని మిల్క్ షేక్స్లో, బ్రెడ్ మీద ఆర్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్తో కానీ తింటారు. చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ ఇవి ఆల్మోస్ట్ చల్లారిపోయాయి. సో ఇప్పుడు దానిపైన ఉండే స్కిన్ అంతా తీసేయాలన్నమాట మనము. ఇలా నీట్గా ఎక్కడ ఏ స్కిన్ లేకుండా మొత్తము పైన ఉండే పొట్టు అంతా తీసేసుకోవాలి మనము. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో ఎక్కడ ఉండకూడదండి పొట్టు అనేది. సో మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మనము గ్రైండ్ చేయగానే అది పౌడర్ లాగా అయింది. ఆ మిక్సీ జార్కి స్టిక్ అయ్యే పౌడర్ అంతా నీట్గా మనం స్పూన్ తోటి ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా ఒకసారి తీసుకొని మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసిన తర్వాత చూడండి అది కొంచెం మనకి థిక్గా అయిందనమాట. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి మొత్తం మిక్సీ జారుకుండే స్టిక్ అయ్యేదంతా నీట్గా స్పూన్ తోటి ఇలా మిక్స్ చేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాము. సో గ్రైండ్ చేసిన తర్వాత చూడండి పేస్ట్ లాగా అయ్యింది. ఈ పేస్ట్ని మొత్తం మళ్ళీ ఇంకొకసారి నీట్గా మిక్స్ చేసుకొని దీనిలో బెల్లం యాడ్ చేస్తున్నాము. నార్మల్గా బయట అయితే ప్రాసెస్డ్ షుగర్ యాడ్ చేస్తారు, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారన్నమాట. మనం అలా కాకుండా బెల్లం యాడ్ చేస్తున్నాము టేస్ట్ కోసము. సో మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసుకొని అది తీసేసుకోవడమే, సర్వ్ చేసేసుకోవడమే. సో ఇది ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా డేస్ వరకు అలానే ఉంటుంది, పాడవకుండా. చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడానికి పీనట్ బటర్ని. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.